సాగేదయే సునితో నా జీవిత కాలమంతా
వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. మంచి దేవ, గొప్ప దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. అందరం కూడా ప్రభు వైపు చేతులెత్తి ఆయన వైపు మన హృదయాలు తెరిచిన వారమై ఆయన సన్నిధిలో మన హృదయాలు దేవునికి సమర్పించుకుందాం, 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 సమర్పణ చేసుకుందాం, సమర్పణ చేసుకుందాం, సమర్పణ చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆయన తృప్తిపరిచే దేవుడై ఉన్నాడు కనుక ఆయన మనలను తృప్తిపరిచే వాడై ఉన్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువా నీకు వందనాలు. హల్లెలూయా. నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెన్, నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెన్. తల్లి ప్రేమను మించినది పాడదామండి. లోక ప్రేమను మించినది, నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెన్, నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెన్. తల్లి ప్రేమను మించినది, లోక ప్రేమను మించినది. నిన్ను నేను మరువను యేసయ్యా, నిన్ను నేను మరువను యేసయ్యా. నీ ప్రేమకు సాటి లేదు, నీ ప్రేమకు సాటి లేదు. ఆరాధనా ఆరాధనా కలిసి ఆరాధనా 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 నీకే. తండ్రి, మా హృదయాలను నీకు సమర్పిస్తున్నాం. నీ కృపతో మమ్మల్ని బలపరచు. ఇది నా వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరూ కూర్చుందాం. దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని యొక్క వాక్యం. దేవునికి స్తోత్రం. కూడి వచ్చిన దేవుని బిడ్డలారా, మీ అందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దైవ లేఖనాన్ని మనం చదువుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం. చదవండి దేవుని వాక్యాన్ని. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం. వాక్యాన్ని చదువుతున్నాను. ధనాపేక్ష లేని వారై మీరు కలిగిన వాటితో తృప్తి పొందియుండుడి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయనను అని ఆయనే చెప్పెను గదా. దేవుని ప్రియ బిడ్డలారా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దైవలేఖనాన్ని పరిశుద్ధ గ్రంథములో నుండి మనం చదువుతుంటున్నాం. పరిశుద్ధ గ్రంథములో నుండి మనం చదువుతూ ఉంటున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం. శ్రద్ధగా మనం చదివినప్పుడు దైవలేఖనం ఇలాగున జ్ఞాపకం చేస్తూ ఉంది. ధనాపేక్ష లేని వారై
మీకు కలిగిన వాటితో మీరు తృప్తి పొంది ఉండండి. అపోస్తుడైనటువంటి పౌలు గారు దేవుని పిల్లలైనటువంటి పరిశుద్ధులకు, ఎన్నిక చేయబడినటువంటి బిడ్డలకు, సంఘ నాయకులకు, సంఘ పెద్దలకు దేవుడు తనకు కలిగినటువంటి విషయాలను, తాను పొందుకున్నటువంటి విషయాలను సంఘానికి ఆయన పూర్తిగా మాట్లాడుతూ ఉంటున్నాడు. ఈ 13వ అధ్యాయము వివాహానికి జరిగించేటప్పుడు ఈ 13వ అధ్యాయంలో ఉన్నటువంటి కొన్ని మాటలను దైవజనులు చాలా మంది చదువుతూ ఉంటారు. వాస్తవానికి సహోదర ప్రేమను గురించి, ఆతిథ్యాన్ని గురించి, అలాగనే వాక్యంలో చదివితే, దైవలేఖనంలో చదివితే వివాహము గురించి ఇవన్నీ కూడా రాస్తూ ఒక కుటుంబ జీవితంలో, ఒక సంఘ జీవితంలో, ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత జీవితంలో ఏది కలిగి తృప్తి పొందాలో పౌలు గారు ఇక్కడ తెలియపరుస్తున్నారు. ఏది కలిగి తృప్తి పొందాలి? ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో మీరు తృప్తి పొందండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన దేవుడు తృప్తి కలిగించేటువంటి దేవుడు, తృప్తిని అనుగ్రహించేటువంటి గొప్ప దేవుడు. చాలాసార్లు మనుషుడి జీవితంలో అన్నీ కలిగి ఉన్న తృప్తి ఉండదు. అన్నీ కలిగి ఉన్న తృప్తి ఉండదు. తృప్తి లేని జీవితం మనుష్యుడి లోకములో జీవిస్తూ ఉంటున్నాడు. మరి మనుష్యుడు తృప్తి కలిగి జీవించాలి. మనుష్యుడు తనకు కలిగిన వాటితో తృప్తితో బ్రతకాలి అని అంటే గనక ఆ మనుష్యుడికి దేవుడు ఇచ్చినటువంటి విధానాన్ని గుర్తించుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో మీరు ప్రభు యొక్క వాక్యములు ధ్యానిస్తున్నప్పుడు, యేసు ప్రభు లోకములో ఉన్నప్పుడు తన శిష్యులకు ఒక ధనవంతుని గురించినటువంటి ఉపమానాన్ని వారికి తెలియపరిచాడు. మీరు లూకా సువార్త 12వ అధ్యాయంలో చదివితే అక్కడ ఒక ధనవంతుడు, 19వ వచనంలో చదివితే అక్కడ ఒక ధనవంతుడు మనకు కనబడతా ఉంటాడు. ఇక్కడ ఒక ధనవంతుడు కనబడతా ఉంటాడు. ఆ ధనవంతుడికి ఉన్నటువంటి పరిస్థితి ఎలాంటిది అంటే, ఆ ధనవంతుడు చక్కని సంపద కలిగినటువంటి వ్యక్తి. ఒక కాలమున మంచి విస్తారమైన పంటను వేస్తే సమృద్ధి అయినటువంటి పంటను ఆయన కోశాడు. తన పంట పొలములో సమృద్ధి అయినటువంటి పంట పొలములు ఆయన కోసి ఏం చేశాడో తెలుసా? పంటను సమకూర్చుకోవడానికి ఆయన చక్కని ఒక స్థలాన్ని ఏర్పాటు చేసుకొని, ఆ పంటను సమకూర్చుకొని, ఆ స్థలాన్ని ఏర్పాటు చేసుకొని, ఆ స్థలములో పంటను తీసుకొని వచ్చి అందులో ఉంచాలని అనుకొని నేను ఎలా చేయాలి, ఏం చేయాలని తలస్తూ వచ్చినటువంటి ఆ పంటను గురించినటువంటి ఒక ఆలోచన కలిగి ఆ పంటకు సంబంధించినటువంటి ధాన్యమును కొన్ని కొట్లలో నింపి ఆ కొట్లలో సమకూర్చి పెట్టాలి. ఆ కొట్లు చిన్నవిగా ఉంటే వాటిని తీసి పెద్దదిగా చేసి గొప్ప వాటిని కట్టి దానిలో ఈ ధాన్యమంతటిని సమకూర్చి పెట్టుకొని ఉండాలి అనేటువంటి ఒక ఆ ధనవంతుడి యొక్క మనస్సులో ఉన్నటువంటి ఆలోచన. తనకు కలిగినటువంటి దానికంటే, తనకు కలిగినటువంటి దానితో తాను తృప్తి పొందలేకపోయాడు. విస్తారంగా విత్తనాలు వేశాడు, సమృద్ధి అయిన పంటను కోశాడు. విస్తారమైన విత్తనాలు వేసి సమృద్ధి అయిన పంటను కోసి చేసిన విషయం ఏదో తెలుసండి? ఆ కొట్లను విప్పి గొప్ప కొట్లను కట్టించి, గొప్ప వాటిని కట్టించి ధాన్యాన్ని సమకూర్చి తనలో తాను ఇలాగ ఆలోచించుకుంటూ మాట్లాడుతున్నటువంటి సందర్భం యేసు ప్రభుల వారు తన శిష్యులతో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? మీరు చక్కగా చదవండి. అక్కడ
19వ వచనంలో మీరు చదివితే వాక్యం మనకి ఇలాగున సెలవిస్తుంది. ఏమని సెలవిస్తుంది? నా ప్రాణముతో ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందునని అనుకున్నాడట. కొన్నిసార్లు మనకు కలిగిన వాటితో మనం తృప్తి పొందటానికి మనం ఇష్టపడం. మనకేదైతే మనకు కలిగి ఉన్నటువంటి భార్యతోనైనను, మనకు కలిగి ఉన్న పిల్లలతోనైనను, మనకు కలిగి ఉన్న సంపదతోనైనను, మనకు కలిగి ఉన్నటువంటి వ్యాపారంతోనైనను, మనకు కలిగి ఉన్నటువంటి ధనముతోనైనను మనం తృప్తి పొందాలనేటువంటి ఆలోచన మనకుండదు. మనకు ఎలాంటి ఆలోచన ఉంటుంది అంటే, ఇంకా ఎక్కువగా నేను సంపాదించాలి, ఇంకా ఎక్కువగా నేను కూడబెట్టాలి అనేటువంటి తృప్తి పొందనటువంటి జీవితం కలిగి ఉంటాం. కానీ ఈ రోజున మీరు గుర్తు చేసుకోవాల్సిన విషయం, పౌలు గారు తెలియపరుస్తున్నాడు సంఘానికి, మీకు కలిగిన వాటితో మీరు తృప్తి పొందండి. అంటే దాని అర్థం ఏంటంటే, నీ దేవుడు నిన్ను తృప్తిపరిచేవాడు, నీ ప్రభువు నిన్ను తృప్తిపరిచేటువంటి వాడు. మనకు కలిగిన వాటితో మనం ఎలా తృప్తి పొందుతాం? పౌలు తిమోతికి రాస్తూ ఇలా చెప్తా ఉన్నాడు. వాక్యం చదువుతారా బిడ్డలారా? మొదటి తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 8వ వచనంలో పౌలు గారు చెప్తారు, దేనితోని మనం తృప్తి పొంది ఉండాలి. చూడండి, అక్కడ 6వ అధ్యాయము 8వ వచనం, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 8వ వచనం చదవండి. కాగా అన్న వస్త్రములు గలవారై ఉండి వాటితో తృప్తి పొంది యుందుము. పౌలు గారు చెప్తున్నారు 6వ అధ్యాయము 8వ వచనములో, మనమట అన్న వస్త్రములు కలిగిన వారమై ఉండి వాటితో తృప్తి పొందాలి. మానవునికి ఈ రోజుల్లో అవసరమైంది ఏంటిది? కడుపు నిండా ఆహారము, శరీరాన్ని కప్పుకునే వస్త్రం, ఉండటానికి కావలసినటువంటి గృహం. ఈ మూడు చాలా ప్రాముఖ్యమైనవి. ఈ మూడిటిలో ఏది లేకపోయినా కష్టమే. చాలా మంది ఈ రోజుల్లో పనిచేసేటువంటి వ్యక్తులు ఏమంటారంటే, దేని కొరకు నువ్వు పనిచేస్తున్నావంటే, ఈ పొట్ట కొరకు, ఈ కడుపు కొరకు, ఈ ఆకలి కొరకు నేను పనిచేస్తున్నాను. దేని కొరకు నువ్వు వ్యాపారం చేస్తున్నావు? దీని కొరకే. నిజమే, వాక్యం కూడా అదే చెప్తున్నది. పౌలు గారు తిమోతికి చెప్తున్నారు. తిమోతి ఎవరో తెలుసా? పౌలు గారికి నమ్మకమైనటువంటి ఆత్మీయ కుమారుడు, శిష్యుడు. పౌలు గారి ద్వారా రక్షింపబడినటువంటి మంచి యవన ప్రాయము కలిగినటువంటి శిష్యుడు. దేవుడి పరిచర్య చేయాలనేటువంటి తపన, ఆశ కలిగినటువంటి ఒక గొప్ప ప్రార్థన పరుడైనటువంటి తిమోతికి పౌలు గారు చెప్తున్నటువంటి విషయం, నువ్వు పరిచర్యకు వెళ్తున్నావు, నువ్వు సేవకు వెళ్తున్నావు, నువ్వు ప్రజలను క్రీస్తు యొద్దకు నడిపించడానికి వెళ్తున్నావు. చూడు తిమోతి, నువ్వు కలిగి ఉన్నటువంటి అన్న వస్త్రములతో నీవు తృప్తి పొంది ఉండటం నువ్వు నేర్చుకో. అన్న వస్త్రములతో తృప్తి పొందటం. ఈ రోజుల్లో కొంతమందికి ఎంత తిన్నా అగడి మల్లోళ్ళ లెక్కలు ఉంటారు. అంటే అగడి మల్లోళ్ళు అంటే తిండిపోతుల కంటే ఎక్కువ అపా ఉంటారు. మనకు కలిగిన దాంతో తృప్తి పొందాలా. కొన్నిసార్లు నీ ఇంట్లో మటన్ ఉండవచ్చు, కొన్నిసార్లు చికెన్ ఉండవచ్చు, కొన్నిసార్లు నీకు కొన్నిసార్లు నీకు కారముతో తినవచ్చు. కానీ దానితో నువ్వేం కావాలి తెలుసా? తృప్తి పడాలి. వేరే గృహానికి వెళ్ళి, వేరే వ్యక్తుల దగ్గరికి వెళ్ళి అడగవలసిన అవసరం లేదు. నీకు తెలుసా, నీ దేవుడు నమ్మకస్తుడు గనక ఒక రోజున నీకు శ్రేష్టమైన భోజనాన్ని కూడా ఇవ్వగలడు. శ్రేష్టమైన భోజనాన్ని కూడా ప్రభువు నీకు అనుగ్రహించగలడు. మీరు బైబిల్లో చదివితే యోసేపును అన్నదమ్ములు వెలివేశారు, అన్నదమ్ములు బావిలో పారేశారు, బావిలో నుండి తీసి వర్తకులకు అమ్మేశారు, డబ్బులు సంపాదించుకున్నారు. తమ్ముడిని అమ్మేసి డబ్బులు సంపాదించుకున్నారు. కానీ ఒక రోజున ఒక సమయమున ఒక కాలము వచ్చినప్పుడు, దాని సమయం వచ్చినప్పుడు యోసేపే తన అన్నదమ్ములకు ఆహారం ఇవ్వవలసినటువంటి సమయం వచ్చింది. యోసేపు దగ్గరికి ఈ అన్నదమ్ములు వచ్చి మాకు ఆహారం కావాలి అని అడగవలసిన సమయం వచ్చింది.
అంటే దీని అర్థం ఏంది? నీకు కలిగిన వాటితో నువ్వు తృప్తి పొందితే, నువ్వు కలిగిన వాటిని నువ్వు కలిగి ముందుకు నడిచినట్లయితే నీ జీవితంలో నీ దగ్గరికి దేవుడు ప్రజలను నడిపిస్తాడు. ప్రజలను నడిపిస్తాడు. తిమోతికి అదే చెప్తున్నాడు. నువ్వు అన్న వస్త్రములు కలిగి నువ్వు తృప్తి పొందు. ఇంకా బైబిల్లో నువ్వు దేన్ని బట్టి తృప్తి పొందాలి? దినవృత్తాంతముల గ్రంథం ద్వితీయోపదేశ కాండం వాక్యం చదవండి. 8వ అధ్యాయం దేవుని వాక్యం చదవండి దయచేసి. దేవుని వాక్యం చదవండి. 8వ అధ్యాయం 10వ వచనం. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు చెప్తున్నటువంటి గొప్ప మాట ఇది. నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్తుతించాలా. నువ్వు తినాలి. ఇంకేమంటున్నాడు? నీవు తిని తృప్తి పొంది నీకు దేవుడైనటువంటి యెహోవా నీకు ఇచ్చిన మంచి దేశం. అంటే నీవున్న ప్రాంతమును బట్టి, నీవున్న గృహమును బట్టి, నీకు కలిగి ఉన్నటువంటి, అది గుడిసే కావచ్చు, రేకులిల్లే కావచ్చు, బిల్డింగే కావచ్చు, తడకలతో వేసిందే కావచ్చు, అది ఏదైనా కావచ్చు. నీకు ఉన్న దానితో నువ్వేం కావాలి? తృప్తి పొందాలి. నీకున్న స్థలాన్ని బట్టి, నువ్వు ఉంటున్న ప్రాంతాన్ని బట్టి, నీవు ఉంటున్నటువంటి దేశాన్ని బట్టి, హల్లెలూయా, నీకున్నటువంటి ప్రాంతమును, దేశమును, నీ ఉంటున్న స్థలమును బట్టి నువ్వు తృప్తి పొందాలి. ఇశ్రాయేలీయులైనటువంటి దేవుని బిడ్డలైనటువంటి ప్రజలకు ప్రభు అయినటువంటి దేవుడు వారికి చెప్తున్నటువంటి మాట, ఇదిగో ఇశ్రాయేలీయులారా, మీరు కలిగి ఉన్న వాటితో మీరు తిని తృప్తి పొందడమే కాకుండా మీరు ఉన్నటువంటి మంచి దేశమును బట్టి మీరేం కావాలా? తృప్తి పొందాలి. అయ్యో పక్కోళ్ళు బిల్డింగ్ కట్టిరు, నేను గుడిసెలో ఉన్నా. వాళ్ళని చూసి నువ్వు ఏడవద్దు. వాళ్ళని చూసి నువ్వు ఎప్పుడు ఏడవద్దు. నేను ఆటోలో ప్రయాణం చేస్తున్నప్పుడు, ఒకసారి బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు, బస్సు ముందు ఒక ఆటో వెళ్తా ఉన్నది. ఆటో వెనకాల ఇలా రాయబడి ఉన్నది. ఏమని అంటే తెలుసా? నన్ను చూచి ఏడవకు. నాకు అర్థం కాలేదు. ఇంత పెద్ద బస్సు అయినా ఆటోని చూసి ఎందుకు ఏడుతాడు? ఒకసారి ఆలోచన చేయండి. దాని అర్థం ఏందో తెలుసా? నేను ఎదుగుతున్నాను కనుక నువ్వు ఏడవద్దు అని అర్థం. ఇంకొక అర్థం ఏంటిదో తెలుసా? దాంట్లో ఉన్నటువంటి మర్మం ఏంటిదో తెలుసా? నేను ఎదుగుతున్నాను కనుక నువ్వు ఏడవకు, నిన్ను కూడా ఎదిగింపజేస్తాడు. నీవు నమ్మిన దేవుడు, నువ్వు నమ్మినటువంటి రక్షకుడు. చూడండి, ఎవరికో ఏదో కలిగి ఉన్నారు కాబట్టి దాన్ని బట్టి నీవు బాధపడద్దు. నీకు కలిగిన వాటితోనే నీవు నీకున్న దేశాన్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి నీవు తృప్తి పొందటం ఎంతో ప్రాముఖ్యం. ఇంకా చూడండి, హోషేయ గ్రంథం 13వ అధ్యాయం ఒకసారి చదవండి. పేజ్ నంబర్ 751. దయచేసి తీసుకోనండి. 751 పేజీలో ఈ మాటలు రాయబడి ఉంటాయి. ఒక్క మాట త్వరగా చదవటానికి ప్రయత్నం చేయండి. 13వ అధ్యాయం 6వ వచనం. 13వ అధ్యాయము 6వ వచనం. తరువాత వారికి మేత దొరకగా వారు తిని తృప్తి పొందిరి. తృప్తి పొంది గర్వించి నన్ను మరిచిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చాలా మందికి దేవుడు అనుగ్రహించిన దాన్ని బట్టి, దేవుడు వారిని ఆశీర్వదించిన దాన్ని బట్టి చాలా మంది ఏం చేస్తారు తెలుసా? దేవుడిచ్చిన దానిని తీసుకుంటారు, తృప్తి పొందుతారు. ఇంకేం చేస్తారు తెలుసా? తృప్తి పొందడమే కాకుండా దానిని బట్టి గర్విస్తారు. ఇవి చూడు, నన్ను దేవుడు ఎంత ఆశీర్వదించాడు, నాకెంత బంగారు చైన్ ఇచ్చాడు, రుంగురాలు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వెంత సంపాదించుకున్నావో, ఎంత కలిగి ఉన్నావో కాదు. నువ్వేం కావాలో తెలుసా? నీవు కలిగి ఉన్న దాన్ని బట్టి నీవు తృప్తి పొందడం నేర్చుకోవాలి. చాలాసార్లు మనం గర్విస్తూ ఉంటాం. మనం ఎవరికి లేనిది మన దగ్గర ఉంటే మనకెంతో గర్వం, నేనంటే అనేటువంటి గర్వం. తృప్తి అనేది ఉండకుండా గర్వపడటం మంచిది కాదు. చూడండి, ఇంకా మీరు వాక్యంలో చదివితే యోవేలు గ్రంథములో దాని పక్కనే ఉంటుంది. చూడండి, యోవేలు గ్రంథములో చూడండి 2వ అధ్యాయం 25వ వచనములో చక్కని మాటలు అక్కడ
రాయబడి ఉంటాయి. యోవేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు, మీరు కడుపార తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగలి పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యమును తినివేసిన సంవత్సరముల యొక్క పంటను మీకు మరలా ఇత్తును. ఇక్కడ మరొక మాట ఏందో తెలుసా అండి? ఇక్కడ నష్టం జరిగింది. పురుగులతోని పంట ఏమైంది బాబు? పురుగులతోని పంట ఏమైంది? పాడైపోయింది, నష్టం జరిగింది. ఇప్పుడు నష్టం జరిగినప్పుడు మనం ఏం చేస్తూ ఉంటాం? మనుషుల కంటే దేవుడి మీద ఎక్కువగా అరుస్తూ ఉంటాం, మనుషుల కంటే దేవుడి మీద ఎక్కువగా పడుతూ ఉంటాం. ఈ రోజుల్లో విశ్వాసులు సేవకుల మీద పడుతూ ఉన్నారు. ఈ రోజుల్లో విశ్వాసులు సేవకుల మీద పడుతూ ఉన్నారు. సేవకురాలు ఏదైనా ఒక మాట అన్నారనుకోండి, ఏం చేస్తూ ఉంటారు? నన్ను ఇలాగ అన్నారని పాయింట్అవుట్ చేసి మాట్లాడడం నేర్చుకున్నారు. అంటే విధేయత లేని జీవితం, భక్తి లేని జీవితం, అవిశ్వాసం యొక్క జీవితం, అపనమ్మకం యొక్క జీవితం, దేవునికి యోగ్యమైన జీవితం కాదది. దేవునికి లోబడే జీవితం అసలే కాదు. కానీ అటువంటి దాన్ని వారు సంఘములో తీసుకొచ్చి రచ్చ చేస్తూ ఉంటారు. ప్రియులారా, ఆలోచన చేయాల్సిన విషయం. ఇక్కడ నష్టం కలిగింది. యోవేలు ప్రవక్త చెప్తున్నాడు, ఇదిగో మీరు తిని తృప్తి పొందవలసినటువంటి పంట పురుగులతోను, పసరు పురుగులతోను, మిడతలతోను, గొంగలి పురుగులతోను, చీడ పురుగులతోను ఆ మహాసైన్యంగా వచ్చి ఆ పంట అంతా కూడా నాశనం అయిపోయినప్పుడు, నష్టం కలిగినప్పుడు మీరు బాధపడవద్దు. మరలా దేవుడు ఇస్తాడని నువ్వు తృప్తిపడ. మరలా దేవుడు ఇస్తాడని నీవు తృప్తిపడ. గర్భఫలం ఇచ్చాడు, పిల్లలు పోయారనుకోండి. భార్యనిచ్చాడు, భార్య పోయింది అనుకోండి. వాహనం ఇచ్చాడు, వాహనం పోయింది అనుకోండి. అయ్యో పోయింది, మరలా ఎలా కాదు, మరలా ఇస్తాడు దేవుడు. మరలా ఇస్తాడు కనుక నువ్వేం కావాలి? రెండొంతులుగా ఇచ్చే దేవుడు. యోబు జీవితంలో పిల్లలు పోగొట్టుకున్నాడు కదండి. యోబు జీవితంలో ఆస్తులను పోగొట్టుకున్నాడు. బాధపడ్డాడు ఆయన. ఆయన ఏమంటాడు తెలుసా? తన యొక్క వస్త్రాలు తీసివేసి ఆ యొక్క భయంకరమైనటువంటి జిగురుతో ఉన్నటువంటి ఆ కుర్పులతో నింపబడిన ఆ శరీరంతో ఆ యొక్క ఏమంటారు గోనెపట్ట కట్టుకొని బుడిదలో కూర్చుని పెంకుటితో వాటిని గీక్కుంటూ ఉన్నప్పుడు ఆయన ఏమంటాడో తెలుసండి? నా దేవుడు నమ్మదగినవాడు. ఆయనందు ఉన్నటువంటి విశ్వాసాన్ని నేను పోగొట్టుకోలేను, ఆయనందు ఉన్నటువంటి ప్రమాణాన్ని నేను పోగొట్టుకోలేను, ఆయన నాకు ఇచ్చినటువంటి భాగ్యాన్ని నేను పోగొట్టుకోలేను. బట్ నేను ఒకటి చెప్పగలను, దేవుడు నాకు ఇచ్చాడు, దేవుడు మరలా దాన్ని తీసుకున్నాడు. కానీ మరలా నాకు దేవుడు ఇస్తాడు, నాకు తృప్తి ఉన్నది. తృప్తి. పంట నష్టం జరిగింది. కీర్తన కావడం అంటాడు 15 కీర్తనలో, మనం ఎవరికైనా మనకు నష్టం కలిగినప్పుడు కూడా మనం ఇచ్చిన మాట తప్పకూడదని వాక్యం చెప్తుంది. మనకు నష్టం కలిగిన మనం మాట తప్పద్దు, బాధ కలిగిన మనం మాట తప్పద్దు. నీకు తృప్తి కావాలంటే, నువ్వు తృప్తిగా జీవించాలంటే, అయ్యో నేను నష్టపోయినా, నేను బాధపడుతున్నా, పోగొట్టుకున్నాను, పోగొట్టుకున్న దాన్ని బట్టి, నష్టపోయిన దాన్ని బట్టి నువ్వేం కావాలో తెలుసా? తృప్తి పడాలి. ఒకవేళ అదే నష్టపడకపోతే, అదే నష్టం జరగకపోతే, అదే ఇబ్బంది నీకు జరగకపోతే ఇంకేం జరుగుతుండేనో తెలియదు. ఇంకొక మాట చూద్దాం. కీర్తన గ్రంథంలో 65వ కీర్తనలో బైబిల్ గ్రంథం ఏమని చెప్తుందో చూద్దాం ఒకసారి. కొన్ని మాటలు నేను త్వరగా చెప్పి ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నాను. చూడండి, 65వ కీర్తన 4వ వచనం. 65వ కీర్తన 4వ వచనం. నీ ఆవరణములో నివసించునట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకొని వాడు ధన్యుడు. నీ మంచి మాట ఇది. నీ పరిశుద్ధ ఆలయము చేత, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందు. దేవుని మందిరములో ఏముండాలి? మేలు ఉండాలి.
దేవుని మందిరంలో నువ్వేం పొందుకోవాలి? మేలు పొందుకోవాలి. దేవుని మందిరములో అక్కడుంది కదా, నీ పరిశుద్ధాలయము చేత, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందుతాము. దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీకు తృప్తి కలగాలి. దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు తృప్తి కలగాలి. ఇంకొకటి తెలుసా, దేవుని మందిరంలో నీవు ఉన్నప్పుడు నీవు ఇంకొకరిని తృప్తిపరిచే విధంగా నీవు ఉండాలి, కానీ బాధపరిచే విధంగా ఉండకూడదు. చాలా మంది మేలు పొందుకోవడం కంటే తేలులాగా ప్రవర్తిస్తూ ఉంటారు. తేలు ఏం చేస్తుంది? కొడుతుంది, విషం ఇస్తుంది. అంటే విషపూరితమైన మనస్సు, విషపూరితమైన ఆలోచనలు, విషపూరితమైనటువంటి తలంపులు, ఉద్దేశాలు కలిగి సంఘానికి వచ్చి సంఘంలో ఉన్న విశ్వాసుల యొక్క హృదయాలను బాధపరుస్తూ, సేవకులను బాధపరుస్తూ ఏం చేస్తూ ఉంటారో తెలుసా? నేను అనేటువంటి గొప్పతనాన్ని బయట చాటుకుంటారు. ప్రియ స్నేహితులారా, మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను, దేవుని మందిరంలో నువ్వు మేలు పొందుకున్న చేత నువ్వు తృప్తి పడాలే, కానీ దేవుని మందిరానికి వచ్చి నువ్వు కీడు చేసి దేవుని దగ్గర నుండి నువ్వు మేలు పొందుకోలేవు. అప్పుడు నీకు తృప్తి ఉండదు, అసంతృప్తి ఉంటుంది. అసంతృప్తి ఉంటుంది. చూడండి ఇంకొక మాట, కీర్తన గ్రంథం 107వ కీర్తనలో దేవునికి 107వ కీర్తన 9వ వచనం, ఏలయనగా, ఈ మాట మనందరికి తెలుసు, ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు. ఆశగల ప్రాణం, దేని గురించిన ఆశ ఉండాలి మనుషుడికి? ఎవరైతే క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి బిడ్డలు దేని గురించి ఆశ కలిగి ఉండాలి తెలుసా? నేను చెప్పాలనుకుంటున్నాను ఏంటో తెలుసా? ఆశ కలిగిన వ్యక్తికి నిరీక్షణ ఉంటుంది. నిరీక్షణ కలిగినోడు ఆశ కలిగి ఉంటాడు. ఏమైనా నిరీక్షణ ఉండాలి? నేను దేవుడి యొద్దకు వెళతాను, దేవుడు నా కోసం ఒక సిద్ధపరిచాడు అనే నిరీక్షణ ఉంటది. యోహాను సువార్త 10:10 ప్రభు అంటాడు కదా అక్కడ, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అంటాడు. దానికంటే ముందేమంటాడు తెలుసా? నా యందు విశ్వాసం ఉంచిన వాడు నా దగ్గరికి వస్తాడని అంటాడు, నాతో ఉంటాడని అంటాడు. నాతో ఉండుటకు నేను వారి కోసం నివాసం సిద్ధపరచడానికి వెళ్తున్నానని చెప్తాడు. అంటే ఆయనతో ఉండుటకు నిరీక్షణ కావాలి, నిరీక్షణ కావాలి, కోరిక కావాలి, ఆశ కావాలి. ఆయనతో ఉండుట వలన నీవు తృప్తి పొందాలి. ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచే దేవుడై ఉన్నాడు. నీకు ఎలాంటి ఆశలు ఉన్నాయి? కారు కొనాలని ఆశ, మంచి మొబైల్ కొనాలని ఆశ, ఏమండి మంచి బట్టలు కొనుక్కోవాలని ఆశ, బంగారు నగలు కొనుక్కోవాలని ఆశ. దేవుని మందిరంలో నా తరపున ఒక వస్తువు ఉండాలని ఆశ ఉన్నదా నీకు? అది ఉండదు. నీకేం ఆశ ఉంటుంది అంటే ఇవే లోక సంబంధమైన ఆశ. జాగ్రత్తగా వినాలి. లైవ్లో ఎవరైనా సరే వాక్యం వింటున్నవారు, నీ వెళుతున్న మందిరం ఏదైనా కావచ్చు, చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, ఏదైనా కావచ్చు. నువ్వు వెళుతున్న మందిరంలో నువ్వు మేలు పొందుకొని తృప్తి పొందాలి, కానీ నీవు ఆ మందిరంలో కీడు చేసే వ్యక్తిగా ఉండకూడదు. నీ వలన అక్కడ కీడు జరగకూడదు. నీ వలన అక్కడ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులకు గాని, సేవకులకు గాని, అక్కడ ఉన్నటువంటి వ్యక్తులకు గాని ఎలాంటి ఇబ్బంది కలగకుండా నీవు ప్రవర్తించాలి. అప్పుడు నువ్వు నిజమైన విశ్వాసి. అందుకే నువ్వు మేలు చేత తృప్తి పొందుతావు. ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. కనుక ప్రియమైనటువంటి స్నేహితులారా, సంఘ విశ్వాసులారా, నా మాటలు వింటున్నటువంటి సహోదరి సహోదరులారా, పరిశుద్ధ లేఖనం అంటుంది, నీకు కలిగిన వాటితో నువ్వు తృప్తి పొందు. నేను సేవకు వచ్చినప్పుడు 2 జతల బట్టలతోని సేవకు వచ్చాను. ఈ రోజున 100 డ్రెస్సులు నా దగ్గర ఉన్నాయి, 10ల సంఖ్యలో డ్రెస్సులు ఉన్నాయి. దానం చేస్తా ఉన్నాను, వస్తా ఉన్నాయి. నేను చెప్పాలనుకుంటున్నటువంటి విషయం, మనము దేవుని దగ్గర నుండి మేలు పొందుకొని వారంగా ఉండాలి. మనం దేవుని దగ్గర నుండి ఆశీర్వదింపబడిన వారంగా ఉండాలి. దేవుని మందిరానికి నీ వలన మేలు జరగాలి, కానీ కీడు జరగకూడదు.
అందుకే దేవుడు అంటాడు కొరింథీ సంఘముతోనే పౌలు భక్తుడి ద్వారా, దేవుని ఆలయమును పాడు చేయి వాడిని నేను పాడు చేస్తాను. ఈ రోజుల్లో సంఘాల్లో ప్రేమించుకుంటున్నారు, సంఘాల్లో పిల్లలు అమ్మాయిలు అబ్బాయిలు ప్రేమించుకొని వెళ్ళిపోతా ఉన్నారు. వావి వరుసలు లేవు, పాపం చేస్తా ఉన్నారు, వ్యభిచారం చేస్తా ఉన్నారు, దొంగతనాలు చేస్తా ఉన్నారు. ఎంత ఘోరం చూడండి. మరలబడుతున్నారు, విధేయత లేదు, అవిధేయత ఉన్నది, గుద్దులాడుతున్నారు, కొట్లాడుతున్నారు. ఎంత ఘోరం చూడండి. త్రాగుతున్నారు మందిరాన్ని, త్రాగుబోతులు దేవుడి బలిపీఠం మీద ఎక్కి ఆరాధనలు చేస్తున్నారు. ఇంత ఘోరం. మన వలన మందిరంలో కీడు జరగాలి, మేలే జరగాలి. మన ఆశ తృప్తి పడాలంటే, మన ప్రాణము తృప్తి పడాలంటే మనము దేవుని కొరకు ఎదురు చూసే వారంగా ఉండాలి. ప్రియులారా, చివరిగా మీకు జ్ఞాపకం చేసి నేను మీకు గుర్తు చేస్తున్నటువంటి విషయం, మత్తయి సువార్తలో మీరు చదివితే 14వ అధ్యాయం 20వ వచనంలో చదివితే యేసు ప్రభు వాక్యం చెప్పాడు. యేసు ప్రభు వాక్యం చెప్పిన తర్వాత ప్రజలందరూ ఆయన్ను వెంబడించారు. ప్రజలందరూ వెంబడిస్తే ప్రజలందరికీ ఆకలి వేసింది, ఆహారం లేదు. ఆహారం లేని సమయంలో శిష్యులను పిలిచి ప్రభు అన్నాడు, ఇదిగో ఆహారం తీసుకురండి ప్రజలందరికంటే. శిష్యులు అన్నారు, ప్రభు ఇంతమంది ప్రజలకు ఎక్కడి నుండి ఆహారం తీసుకురావాలి, మా వల్ల కానే కాదయ్యా అన్నాడు. మా వల్ల అసలు జరగదన్నాడు. చూడండి మత్తయి సువార్త 14వ అధ్యాయం మీరు వాక్యంలో చూడండి, 20వ వచనం నుండి మీరు చదువుకుంటూ, అంటే 13వ వచనం నుండి చదువుకుంటూ వెళ్తే చాలా విషయాలు కనబడతాయి, చాలా విషయాలు కనబడతాయి. ప్రభు అన్నాడు, మీరు వెళ్ళి ఆహారం తీసుకురండి. ఏం లేదయ్యా, తీసుకురాలేదు. మేమంతా వెతుకుతుంటే ఒక చిన్న బాలుడి దగ్గర ఏమున్నాయో తెలుసా అండి? చిన్న బాలుడి దగ్గర ఏమున్నాయో తెలుసా? 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయ్యా. సరే, ఆ బాలుడు 5 రొట్టెలు 2 చేపలు తీసుకున్నాడు కదా, దాన్ని తీసుకురండి. దాన్ని తీసుకొచ్చినప్పుడు దాన్ని ఆశీర్వదించాడు యేసయ్య. మీరు వాక్యంలో చదివితే 19-20 వచనాలు చదివితే, ఆకాశం వైపు చేతులెత్తి కన్నులెత్తి ఆయన ఆశీర్వదించి దానిని విరిచి అందరికి ఇచ్చాడు. ఒకరికి ఎక్కువ ఒకరు తక్కువ ఇవ్వలేదండి, అందరికీ సమానంగా పంచాడు. 50 వరుస చొప్పున కూర్చోబెట్టి అందరికీ సమానంగా ఇచ్చాడు. అందరూ తిని తృప్తి పొందిన తర్వాత ఎన్ని గంపలు మిగిలినాయి తెలుసా అండి? ఏమండి, ఎన్ని గంపలు మిగిలినాయి? ఇంచుమించు 5,000 మంది తిన్నారు. ఎన్ని గంపలు మిగిలినాయి? 12 గంపలు మిగిలినాయి. మరి 12 గంపలు ఏం చేసి ఉంటారు ఆలోచించారు. 12 మంది శిష్యులు మంచుకో గంప ఎత్తుకొని పోయారా? మాట్లాడరే, ఎత్తుకొని పోయినారా? ఈ రోజుల విశ్వాసులు సంఘాల్లో భోజనాలు చేస్తే కుండలు పట్టుకొని ఎత్తుకొని పోతాం, బువ్వ కూర అంతా ఎత్తుకొని పోతాం. ఎవడి పెట్టం. ఎంత దయ కలిగిన విశ్వాసులు, భక్తి కలిగిన వాళ్ళు, పరిశుద్ధాత్మ పొందిన వాళ్ళు, వరాలు పొందిన వాళ్ళు, భాష మాట్లాడటం, ఆరాధన చేస్తుంటే ఇట్లా కదిలిపోతుంది, స్టేజీ కదులుతుంది, వాళ్ళు కదులుతారు. హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇతరులకు పెట్టి మనసు ఉండదు. ఇప్పుడు ఇక్కడ ఆలోచించాలి, 12 గంపలు ఏమైంది? క్వశ్చన్ అది. మీరు ఎన్నడూ ఆలోచించరా? 12 గంపలు మిగిలినాయి అని ఆలోచించారు కానీ అసలు 12 గంపలు మిగిలిన గంపలు 12 ఏమైనాయి? అమ్మేశారా? తెలియదా? అక్కడ రాయలేదు. భక్తుడు మత్తయి భక్తుడు రాయలేదు, అక్కడ శిష్యుడు రాయలేదు. నేనేం ఆలోచిస్తున్నానంటే ఆ 12 గంపలు దాన్ని మిగిలించడానికి గల కారణం ఏంది అని అంటే ఇతరులకు అందించడం. మనల్ని ఎట్లుంటారంటే మనమే అనుకుందాం, మనమే తిందాం, మనమే పూసుకుందాం, మనమే రాసుకుందాం, మనమే అన్ని చేస్తాం. జాగ్రత్త, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఏమన్నా తెలుసా? మీరు తినే తృప్తి పొందడమే కాదు, మనం ఇతరులకు పంచాలి. నాకు ఒక కోరిక ఉన్నది తెలుసా? క్రిస్మస్ 5,000 మందికి భోజనం పెట్టాలి. ప్రతి క్రిస్మస్కు 5,000 మందికి భోజనం పెట్టాలి. సాధ్యమవుతుందా? అవుతుంది. విశ్వాసం ఉంటే
సాధ్యం. శిష్యులకు విశ్వాసం లేదు. శిష్యుడు తీసుకొచ్చినటువంటి బాలుడు తీసుకొచ్చినటువంటి 5 రొట్టెలు 2 చేపలకు ప్రభువుని గురించి వీరు ఏమనుకున్నారు తెలుసా అండి? యేసు ప్రభు ఎన్నడూ చేస్తాడే బాబు, ఇదంతా డ్రామా డమాల్ అని అనుకున్నారు. కానీ ప్రభు ఆకాశం వైపు వాటిని ఎత్తి ఆశీర్వదించిన దేవుడు దాన్ని దీవించాడు. అందరూ తిని, అక్కడ ఉంటుంది, అందరూ తిని తృప్తి పొందిన తర్వాత ఆ మిగిలిన ముక్కలన్నీ కలిపితే 12 గంపలాయను. హల్లెలూయా. కనుక ఈ రోజున నీ జీవితంలో దేని గురించి తృప్తి లేదు? వ్యాపారం గురించి నీకు తృప్తి లేదా? ఇంకా దేని గురించి తృప్తి లేదు? ఒకవేళ తృప్తి లేని జీవితం కలిగి ఉంటే ప్రభు నీతో అంటున్నాడు, ప్రభువు నీకు చెప్తున్నాడు, నీకు కలిగిన దానిలో నుండి నువ్వు తృప్తి పొంది ఉంటే అప్పుడు దేవుని దీవెన నీకు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగినటువంటి మా యేసయ్య, నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ఇదిగో ప్రభువా, నీ దాసులం గాని బిడ్డలం గాని మొరపెడుతున్నాం. నీ సన్నిధిని మాకు ఇచ్చి మాకు అనుగ్రహించి మాతో మాట్లాడినందుకై నీకు వేలాది వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభువా నాయన, తృప్తి కలిగి ఉండండి, తృప్తి పొందండి అని నువ్వు సెలవిచ్చావు. నా తండ్రి, నీ మాట ద్వారా మాకు తృప్తి కలుగునట్లుగా మేము ప్రార్థన చేస్తున్నాం. వాక్యం విన్న ప్రతి ఒక్కరిలో తృప్తికరమైన జీవితం జీవించడానికి సహాయం చేయాలి. ఆయన ఈ లోకములో ఉన్నటువంటి వాటిని చూసినప్పుడు అవి వ్యర్థంగా కనబడినా వాటి వైపే మనుషుడి యొక్క మనస్సు త్రిప్పబడుతుంది. అయితే ప్రభువా, వాటితో మనుషుడికి తృప్తి లేదు. నా తండ్రి, నిజమైన తృప్తి దేనితోనంటే దేవుని మందిరములో మేలు చేత తృప్తి, దేవుని మందిరములో కలిగే ఆశీర్వాదము చేత తృప్తి, దేవుని మందిరములో గడపటాన్ని బట్టి తృప్తి మనుషులు పొందుకుంటారు. అలాంటి తృప్తి కలిగిన జీవితం ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని యేసు నామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సన్నిధి దేవుడు మనకు తోడై ఉండి నడిపించి కాపాడి రక్షించును గాక.